నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మన కార్యక్రమంలో శ్రీ లలితా సహస్రనామంలో అంతర్గతంగా దాగి ఉన్న సైన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ బీయింగ్ ఏ పారామెడికల్ మ్యాన్, ఐ ట్రై టు కోరిలేట్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్. మన ఋషులు చాలా అంటే చాలా గొప్పవాళ్ళండి. ఒక మాటలో చెప్పాలి అని అంటే వాళ్ళు చాలా గొప్ప సైంటిస్టులు. వాళ్ళు శ్రీ లలిత సహస్రనామంలో ఏం కనుక్కున్నారు, ఏంటి అనే విషయాలు ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మన మహర్షులు సృష్టిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని గమనించారు. దేవతలు, శక్తులు, ప్రాణులు అన్నీ కూడా ఆ పరాశక్తి నుంచే పుట్టాయి. వేటికవే ప్రత్యేక గుణము, పని కలిగి ఉంటాయి. అట్లాగే మన శరీరంలోని అవయవాలకి కూడా ఒక్కొక్క పని నిర్దేశించబడింది. దేవతలకి యంత్రం రూపమైతే మంత్రం నాదమవుతుంది. వేద మంత్రాలు, స్తోత్రాల చేత ఆ దేవతలు అనుగ్రహిస్తారు అని తెలుసుకున్న మహర్షులు మనకి యంత్ర మంత్ర శాస్త్రాలను అందించారు. వేదానికి మూలం నాదం. నాదం నుంచే కదండి బీజాక్షరాలు ఉద్భవించి మంత్రాలుగా శక్తిని సంతరించుకున్నాయి. సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మన ఋషులకి విజ్ఞాన శాస్త్రం, విగ్రహం, యంత్రం, మంత్రం మధ్య ఉన్న సంబంధం, విశ్వంపై వాటి ప్రభావం గురించి సంపూర్ణ జ్ఞానం ఉందండి. అందుకే వాళ్ళు ఈ బీజాక్షరాలని ఒక మంత్ర రూపంలో, ఒక క్రమంలో అమర్చారు. మంత్రం అవగాహనని పెంచుతుంది. మంత్రోచ్చారణ అనేది అసమానమైన ఆధ్యాత్మిక సాధన. చాంటింగ్ అపీల్స్ టు ద హార్ట్. లలితా సహస్రనామ చాంటింగ్ స్పీక్స్ టు ద మైండ్. There are lot of experiments in the impact of sound, vibrations on the human body. There are lot of experiments on the impact of sound vibrations on the human body. Research in the field of psychoacoustics. ఇదేంటో పెద్ద వర్డ్ అని అనుకోవాకండి. దట్ మీన్స్ the scientific study of the psychological and physiological responses associated with the sound. ధ్వని శాస్త్రం అన్నమాట. శబ్దానికి మనం ఎట్లా రెస్పాండ్ అవుతాము అనేదే ఆ శాస్త్రాన్నే సైకో ఎకోస్టిక్స్ అంటారు. సో psychoacoustics found that certain frequencies can alter your brainwave pattern and influence our mental and emotional states. Chanting mantras creates specific sound frequencies and actually take to a deeper state of relaxation and enhances your cognitive functions. Every organ in our system has its own vibrational frequency. మీరు చూడండి, వేద పండితులు వేదం చదువుతున్నప్పుడు మనకి తెలియకుండానే ఒక విధమైన అలౌకికమైన ఆనందానికి, ప్రశాంతతకి లోనవుతాం.
पुष्टिं भोदिनस्मासो भोदिनस्मास्मस्मासभोदिं भोदिनस्मासभक्तं भक्तमस्मासभोदिं भोदिनस्मासभक्तम् अस्मासभक्तं भक्तमस्मास्मस्मासभक्तं दीर्घायुत्वाय दीर्घायुत्वाय भक्तमस्मास्मस्मासभक्तं दीर्घायुत्वाय भक्तं दीर्घायुत्वाय दीर्घायुत्वाय भक्तं भक्तं दीर्घायुत्वाय प्रप्रदीर्घायुत्वाय भक्तं भक्तं दीर्घ ఈ ఆశీర్వచనం లేకపోతే ఈ వేద పఠనం వినటం వల్ల మనస్సు ప్రశాంతంగా అవుతుందండి. మీకు ఇంకొక ఉదాహరణ తెలియజేస్తాను. మనం ఈ జాతరలప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ తప్పెట దరువు వింటాం కదా. ఆ తప్పెట దరువు వేసినప్పుడు చూడండి, అప్పుడు మనలో వచ్చే రియాక్షన్ ఇంకొక విధంగా ఉంటుంది. ఎగ్జైట్మెంట్, డ్యాన్స్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా మీలో చాలామంది రీసెంట్గా పాడుతా తీయగా ఫైనల్స్ చూసే ఉంటారు. చిన్నపిల్లలు పాడుతూ ఉంటే అందరూ వాళ్ళ స్వరానికి ఆ రాగానికి మైమరిచిపోయి తలలు ఊగిస్తూ కొంతమంది డ్యాన్స్ చేస్తూ కూడా ఉంటారు. అది ధ్వనికి ఉన్న గొప్పతనం. అలాగే శ్రీ లలితా సహస్రనామంలో కూడా చూడండి, 71, 72 స్తోత్రాలు ఎంత రాగయుక్తంగా ఉంటాయో. हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नामरूप विवर्जिता कीर्तारी धीमहिहृद्या हेयो वारेयवर्जिता राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रञ्जनी रमणीरस्या रणत्किङ्किणीमेखला रमा रागेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षा राक्षसी नामारमण्डलं లలితా సహస్రనామమే రాగయుక్తంగా ఉంటుంది. వెన్ ద frequency in our body is out of balance, it leads to diseases and emotional ailments. Chanting or listening Lalita Sahasranamam help to realign these frequencies and promote healing and well-being. There was a study by Dr. Herbert Benson. He is a pioneer in mind and body medicine. He is a pioneer in mind and body medicine. He showed that repetitive chanting of mantras activates the parasympathetic nervous system functions. You know what is parasympathetic nervous system? మనం చదువుకున్నాం కదండి, నర్వస్ సిస్టంలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. Parasympathetic nervous system which promotes relaxation and decreases heart rate, anxiety, depression, etc. Lalita Sahasranamam also believed to stimulate and balance the chakras in our body. మన బాడీలో షట్చక్రాలు ఉన్న విషయం తెలిసిందే కదండి. చక్రం అంటే నథింగ్ బట్ ఎనర్జీ సెంటర్స్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన బాడీలో ఉండే ఎనర్జీ సెంటర్స్. ఈచ్ నేమ్ ఆఫ్ ద గాడెస్ రిలేటెడ్ టు ఏ డిఫరెంట్ చక్ర. సో చాంటింగ్ ద నేమ్ విల్ హెల్ప్ టు క్లియర్ blockages in the chakras and activates the energy centers. మీరు మత్తు మందు ఇయ్యకుండా
గాయత్రి కానీ లలిత స్తోత్రం కానీ వినిపించి పేషెంట్కి ఆపరేషన్ చేయటం చూసే ఉంటారు. కొంతమందికి గిటార్ వాయిస్తున్నప్పుడు వాళ్ళు కాన్షియస్లోనే ఉంటారు, వాళ్ళు గిటార్ వాయిస్తుంటారు, లేకపోతే వాళ్ళకి సంగీతం వినిపిస్తూ ఆపరేషన్ కండక్ట్ చేస్తారు. దాన్నే మ్యూజిక్ థెరపీ అని అంటారు. ఈ యాంగ్జైటీ పేషెంట్స్ మీద ఒక పేపర్ ప్రజెంట్ చేశారండి. ఆ పేపర్ ఏంటంటే అండి, an observational study to understand the efficacy of Sri Lalita Sahasranamam on anxiety patients. ఇది ఎవరు చేశారు అంటే రాజస్థాన్లో డాక్టర్ శ్రీ లలిత అవినాష్. ఆమె ఆ పేపర్ని ఒక 60 మంది పేషెంట్ల మీద వాళ్ళకి రెగ్యులర్గా ఒక అరగంట సేపు లలితా సహస్రనామం వినిపించి, ఆ యాంగ్జైటీ పేషెంట్స్కి లలితా సహస్రనామం వినిపించి వాళ్ళని తర్వాత టెస్ట్ చేస్తే ద చాంటింగ్ ఆఫ్ లలితా సహస్రనామం రెడ్యూసెస్ యాంగ్జైటీ అండ్ రిలీవ్స్ స్ట్రెస్. వాళ్ళకి యాంగ్జైటీ తగ్గింది, స్ట్రెస్ కూడా తగ్గిపోయిందిటండి. అంటే ఏంటండి, లలితా సహస్రనామం వర్క్స్ యాజ్ ఏ ట్రాంక్విలైజర్ అండ్ ట్రాంక్విలిటీ. ట్రాంక్విలైజర్ అంటే సెడేటివ్కి ట్రాంక్విలైజర్కి తేడా ఉంటుందండి కొంచెం మెడికల్ దీంట్లో. సెడేటివ్ అంటే మత్తు మందు, ట్రాంక్విలైజర్ అంటే మన మైండ్ని కామ్ చేయటం అనమాట. ట్రాంక్విలిటీ, ప్రశాంతత ఇస్తుంది అనమాట. దానివల్ల యాంగ్జైటీ తగ్గుతుంది. ఎట్లా అంటే మీరు చూడండి, ఇప్పుడు మనం లలితా సహస్రనామం ఆ రాగయుక్తంగా వింటున్నప్పుడు ఆ స్వరానికి, ఆ ధ్వనికి మనలో ఉన్న ఆ ఎనర్జీ సెంటర్స్ పాజిటివ్ ఎనర్జీని తీసుకుని అవి వైబ్రేట్ అయ్యి దాని మూలాన ఆ యాంగ్జైటీ, టెన్షను అనేది తగ్గుతుందండి. అవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. దాని మూలాన మనకి ఆ ప్రశాంతంగా అనిపిస్తుంది. Indian Council of Medical Research also conducted a study on students and states that chanting Lalita Sahasranamam regularly improves memory and cognitive performance. Cognitive performance అంటే థింకింగ్, అండర్స్టాండింగ్ అండ్ రిమెంబరింగ్ అండ్ మెమరీ పవర్. ఇవన్నీ కూడా ఈ లలితా సహస్రనామం పఠించటం వల్ల కానీ లేదా వినటం వల్ల కానీ కూడా ఇంప్రూవ్ అవుతాయిటండి. ఇదంతా కూడా లలితా సహస్రనామంలో దాగి ఉన్న సైంటిఫిక్ ఆస్పెక్ట్స్. ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ లలితా సహస్రనామ ఈజ్ సో బ్యూటిఫుల్. దీన్ని మన ఋషులు ఏనాడో కనుక్కున్నారండి. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో వీళ్ళు కనుక్కుంటున్నారు. ఇది ఏనాడో మన ఋషులు ఈ గొప్పతనాన్ని కనిపెట్టారు. అందుకే అప్పట్లో అగస్త్యుడు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఋషులు, వాళ్ళు ఒక విధంగా సైంటిస్టులే. లలితా సహస్రనామం చదవటం కుదరటం లేదు అని అనుకునే వాళ్ళు కనీసం పొద్దున సాయంత్రం తప్పకుండా వినండి. ఇవాళ రేపు చాలా సౌకర్యాలు ఉన్నాయి. మీ సెల్ ఫోన్లో వినొచ్చు, టీవీ పెట్టి వినొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే అండి, ఇంట్లో ప్లే చేయటం వలన పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యి ఇల్లంతా కూడా ఒక విధమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు అండి. ఇది లలితా సహస్రనామంలో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మంత్ర ఆర్ ఎనీ స్తోత్ర ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తాయి. ఎస్పెషల్లీ లలితా సహస్రనామం కానీ మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ పవర్ఫుల్గా ఉండటం మూలాన
పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందండి. ఇది లలితా సహస్రనామానికి ఆ తల్లికి ఉన్న గొప్పతనం. మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు. స్వస్తి.